వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో అయితే నేను మీతో ఆల్మండ్ ఆయిల్ గురించి కొన్ని బెనిఫిట్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నార్మల్గా ఆల్మండ్ ఆయిల్ మనము హెయిర్కి ఎంత బెనిఫిట్స్ ఉంది ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇదే ఆల్మండ్ ఆయిల్ వల్ల మన ఫేస్కి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. ఆల్మండ్ ఆయిల్ మన హెయిర్కి కాదండి, మన స్కిన్కి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నాను డాబర్ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇదైతే కొత్త బాటిల్ అనమాట, రీసెంట్గా తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటైతే అయిపోయింది. సో ఇది కొత్తది. దీంట్లో మనకు సోయా ప్రోటీన్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది. మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ ఎప్పుడైనా సరే విటమిన్ ఈ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఓన్లీ విటమిన్ ఈ కాదు, విటమిన్ సి కూడా మన స్కిన్కి చాలా బాగుంటుంది. సో విటమిన్ ఈ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట స్కిన్కి. అంటే స్కిన్ గ్లోయింగ్కి కానివ్వండి, మనకు స్కిన్ ఈవెన్ టోన్లో ఉండడానికి, స్కిన్ కాంప్లెక్షన్ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు విటమిన్ ఈ. సో మనకి ఈ డాబర్ ఆల్మండ్లో ఇప్పుడు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం. ఆల్మండ్ ఆయిల్లో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకు కళ్ళ కింద పఫినెస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే నిద్ర ఎక్కువైనా సరే, కొంచెం ఏజ్ ఎక్కువైనా సరే, లేదా మనకు నిద్ర తక్కువైనా సరే పఫినెస్, అలాగే డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి కూడా ఇది మంచి ఒక ట్రీట్మెంట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ మనం చేతిలోకి వేసుకొని డైలీ నైట్ పడుకునే ముందు మనం ఇక్కడ మసాజ్ చేసుకోవాలి. అలాగే మన అండర్ ఐస్ కింద బాగా మసాజ్, ఒక 5 to 10 minutes వరకు మసాజ్ చేసుకొని డైలీ మసాజ్ చేసుకొని పడుకుంటున్నట్టయితే మనకు పఫినెస్ అలాగే డార్క్ సర్కిల్స్ కూడా చాలా తొందరగా తగ్గడానికి మనకు డాబర్ ఆల్మండ్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్ వల్ల సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే, నార్మల్గా ఇందాకే చెప్పాను కదా నేను, స్కిన్ కలర్ అదే మన స్కిన్ కాంప్లెక్షన్ని అలాగే స్కిన్ని ఈవెన్ టోన్గా చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని. ఎగ్జాక్ట్గా అదే అండి, విటమిన్ ఈ మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఆల్మండ్లో విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్కి మంచి గ్లోయింగ్ వస్తుంది. అలాగే మన స్కిన్ ఇప్పుడు కొందరికి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్లో డిఫరెంట్గా, అంటే ఎక్కువ చేంజెస్ ఉండవు కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది డైలీ నైట్ టైమ్స్ ఒక 2 to 3 డ్రాప్స్ తీసుకొని అప్లై చేసేసుకొని ఫేస్కి మనము నీట్గా మసాజ్ చేసుకొని ఒక 5 minutes పాటు పడుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే స్కిన్ పైన ఉన్న అన్ఈవెన్ టోన్ అనేది ఈవెన్గా అవుతుంది. అలాగే మన కలర్ కాంప్లెక్షన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవడానికి ఈ ఆల్మండ్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్ వల్ల థర్డ్ బెనిఫిట్ ఏంటో తెలుసా, మనకు డ్రై స్కిన్కి కూడా నార్మల్ స్కిన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు డాబర్ ఆల్మండ్ ఆయిల్. నార్మల్గా మనం డైలీ నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఫ్యూ డ్రాప్స్ మనము ఆల్మండ్ ఆయిల్ని ఫేస్ పైన మసాజ్ చేసుకుంటున్నట్టయితే మన డ్రై స్కిన్ కూడా నార్మల్ స్కిన్ లాగా చేంజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్తో ఫోర్త్ బెనిఫిట్ ఏంటో తెలుసా, మనకు యాక్ని ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేస్తుంది మనకు ఈ ఆల్మండ్ ఆయిల్. అది ఎలాగా అంటే సేమ్ ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్లోనే డైలీ మనకి ఎక్కడైతే యాక్ని ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఓన్లీ నైట్ టైమ్స్ చేసేసుకొని మనం పడుకుంటున్నట్టయితే మనకు ఆయిల్ ఈ యాక్ని ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. బెనిఫిట్ ఆఫ్ డాబర్ ఆల్మండ్ ఆయిల్ ఏంటో తెలుసా, మన సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా డాబర్ ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా చాలా మంది ఆఫీసెస్ కంటూ, జాబ్స్ కంటూ, కాలేజెస్ కంటూ, స్కూల్స్ కంటూ వెళ్తూ ఉంటారు కదా. సో బయటకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనం ఎండలో బాగా తిరిగినప్పుడు సన్ ట్యాన్ అనేది మన ఫేస్ కానీ మన బాడీలో ఎక్స్పోజర్ పార్ట్స్ మొత్తం మనకు సన్ ట్యాన్ అనేది పట్టేస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో డైలీ నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ తీసుకొని ఫేస్ అంతా మసాజ్ చేసుకొని మనకి ఎక్కడైతే సన్ ట్యాన్ పట్టిందో ఆ ప్లేసెస్ అంతా మసాజ్ చేసుకొని మనం పడుకోవాలి. ఇలాగ కొద్ది రోజుల పాటు చేస్తున్నట్టయితే మనకు సన్ ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది ఈవెన్ టోన్గా అవుతుంది. సిక్స్త్ బెనిఫిట్ ఆఫ్ డాబర్ ఆల్మండ్ ఆయిల్. సిక్స్త్ బెనిఫిట్ ఏంటి అంటే, మనం నార్మల్గా ఎప్పుడైనా కింద
కింద పడినప్పుడు, లేదా ఆయిల్ మనం ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ మన ఫేస్ పైన చిట్లినప్పుడు, లేదా మనకు నార్మల్గానే పింపుల్స్ వస్తూ ఉన్నప్పుడు అవి తగ్గిపోయిన తర్వాత మచ్చల్లాగా ఉంటాయి, మనకు స్కార్స్ అంటారు దానిని. సో అలాంటి వాటికి కూడా ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా మనకు ఆ స్కార్స్ అనేవి రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే డైలీ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే డైలీ నైట్ టైమ్స్ కనుక మీరు ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్ని ఫేస్కి అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేసుకొని పడుకుంటున్నట్లయితే మనకు స్కార్స్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అన్ని మీకు మ్యాక్సిమం ఒక 1 month లోపే మీరైతే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు ష్యూర్గా ఒక మంచి ఫేస్ అనేది మీరైతే పొందుతారు. లాస్ట్ బెనిఫిట్ బట్ నాట్ లీస్ట్ బెనిఫిట్, డాబర్ ఆల్మండ్ ఆయిల్ వల్ల లాస్ట్ బెనిఫిట్ 7th బెనిఫిట్ ఏంటో తెలుసా? మనకు స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ చేయడానికి కూడా ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత, లేదా వెయిట్ గెయిన్ అయి ఉంటారు, తర్వాత లాస్ అవ్వడానికి చాలా ట్రై చేసి లాస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి కూడా ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో డైలీ ఒక 2 to 3 times ఈ ఆయిల్ని కొంచెం తీసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో మసాజ్ చేసుకొని మనము అలాగే వదిలేసేయాలి. దాన్ని వాష్ చేయడం ఇలా ఏం చేయకూడదు, అలాగే వదిలేసేయాలి. ఇలాగ మనము చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా తొందరగా తగ్గిపోతాయి. చూసారు కదండి, ఆల్మండ్ ఆయిల్ వల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మన హెయిర్కి కాకుండా మన ఫేస్కి కూడా యూజ్ చేయడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి. సో మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఒక సొల్యూషన్ లాగా ఇదైతే యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక ఆల్మండ్స్ తింటున్నప్పుడు, అంటే కొందరికి ఆల్మండ్స్ సెట్ అవ్వలేదు అనుకున్నారు అనుకో, నార్మల్గా ఆల్మండ్స్ తింటూ ఉంటారు కదా బాదం పప్పులు, అవి సెట్ అవ్వలేదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కూడా అవాయిడ్ చేయండి. అలాగే మీరు స్కిన్కి యూజ్ చేసే ముందు మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే, ఇది సెట్ అవుతుందో లేదో అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు లైట్గా ఇక్కడ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. మీకు ఎలాంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ ప్రాబ్లం లేదు అనుకుంటే మీకు ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అని అర్థము. సో ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. ఓకే, చూసారు కదండి వీడియో, డాబర్ ఆల్మండ్ ఆయిల్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్.